లంచం తీసుకుంటూ ట్రాన్స్కో ఏఈ శరత్ కుమార్ ఏసీబీకి పట్టుబడ్డాడు. కొనకళ్ళ ఆదిత్య అనే వ్యక్తి తన పొలంలో కరెంటు లైన్ కోసం ఏఈ శరత్ కుమార్ను సంప్రదించాడు. కరెంట్ లైన్ కోసం 1,80,000 చలానా కట్టి ₹1,00,000 లంచం కావాలని ఏఈ డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో ఏసీబీ రంగంలోకి దిగి రాజమండ్రిలోని పేపర్ మిల్ సమీపంలో ఆదిత్య వద్ద నుండి ఏఈ ₹1,00,000 తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. అవినీతి నిరోధక చట్టం చాలా యాక్టివ్గా ఉందని, ఏ ప్రభుత్వ అధికారి లంచం అడిగినా 1064 టోల్ ఫ్రీ నెంబర్కి ఒక్క కాల్ చేస్తే చాలని, తక్షణమే ఏసీబీ సిబ్బంది అందుబాటులోకి వస్తామని ఏసీబీ డీఎస్పీ రమేష్ అన్నారు. ప్రైవేట్ డిమాండ్ చేశారని మాకు కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ కొనకళ్ళ ఆదిత్య అని చెప్పేసి ఆయన జంగారెడ్డిగూడెం అయింది. వాళ్ళ ఫాదర్ జనార్దన్ రావు అని ఉన్నారు. కొనకళ్ళ జనార్దన్ రావు అని గారికి ఇక్కడ లోకల్లో మద్దికుంటలోనే 5 acres ల్యాండ్ ఉంది. ఈ 5 acres ల్యాండ్లో హై టెన్షన్ లైన్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు మీ సేవ ద్వారా అప్లై చేసుకున్నారు. ఇక్కడ ఎలక్ట్రికల్ అప్లై చేస్తే అప్రోచ్ అయితే వాళ్ళు మీ సేవ ద్వారా అప్లై చేయమన్నారు. అఫీషియల్ చలానా 1,81,000కి తీయమన్నారు. చలానా తీశారు వాళ్ళు. దీంతోపాటు ఆ ట్రాన్స్ఫార్మర్ వచ్చి మీకు ఇన్స్టాలేషన్ చేయాలి అంటే ఆయన అడిషనల్గా మీరు అన్అకౌంటెడ్ అమౌంట్, అది ఇల్లీగల్ అమౌంట్ వాళ్ళు ₹1,00,000 డిమాండ్ చేశారు. ఆ కంప్లైనెంట్కి ఆ అమౌంట్ ఇవ్వడం ఇష్టం లేదు. ఆయన వెంటనే మా ఏసీబీ అధికారులను సంప్రదించారు. సంప్రదించిన తర్వాత మేము మా టీం అందరూ వచ్చి దాన్ని ఎక్సైజ్ చేసి ఈరోజు ఏఈ గారు ధారావతి శరత్, ఏఈ ఆపరేషన్స్, అశ్వరావుపేట మండలం, ఈరోజు ఆయన అమౌంట్ ఈరోజు తీసుకుంటుండగా డిమాండ్ చేసిన అమౌంట్ ఆయన ఏదైతే ₹1,00,000 డిమాండ్ చేశాడో ఆ అమౌంట్ ఈరోజు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. మేము మా సిబ్బంది అంతా. ఒకటి బ్రైబ్ డిమాండ్ చేశారని మాకు కంప్లైంట్ వచ్చింది.